ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరలా మనమందరం కూడా ఈ యొక్క జూలై మాసంలో ఈ మొట్టమొదటి వారము ప్రభు బల ఎదుట చేరడానికి ప్రభు మనందరికీ దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి మరి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా మరి ప్రభు సన్నిధిని ఇంతవరకు కూడా నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి వందనాలు. అలాగే మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగం నుండి మనము గమనించినట్లయితే ఎజ్రా గ్రంథము, మరి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుండి 23 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకోవడం జరిగింది. 21 నుండి ఆ యొక్క 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నిజంగా దేవుని ప్రజల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, నిజంగా వారికి దేవుడు అప్పచెప్పినటువంటి పనిని వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకములు కలిగినప్పటికీ కూడా వారు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు వారు నడిపించారు. అటువంటి ఒక రోషము కలిగినటువంటి, అటువంటి సమర్పణ కలిగినటువంటి, అటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఎజ్రా. ఈ ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపించినప్పుడు, వారు విగ్రహారాధన లేదా లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి క్రియలు వారు చేశారు. వారు చేసినటువంటి తప్పిదాలు ఏంటి, వారు చేసినటువంటి ఘోరమైనటువంటి క్రియలు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి అంటే దినవృత్తాంతముల గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. ఒకసారి ఆ పక్కనే ఉంటుంది, దాని ముందు ఉంటుంది 2వ దినవృత్తాంతముల గ్రంథము. బైబిల్ అందరూ కూడా తెచ్చారు కదా, తెచ్చిన వారందరూ కూడా తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము నుండి కూడా మనం చదివినట్లయితే, నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయినటువంటి యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్ర పరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు
తన నివాసమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చును. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైనటువంటి తప్పిదము వారు చేస్తున్నారు. వారిలో తగ్గింపు జీవితం లేదు. వారిలో ప్రభు వైపు తిరగడం అనేటువంటిది లేదు. అంతమట్టుకే కాదు, హేయమైనటువంటి అన్య దేవత ఆరాధనలు వారు మొదలు పెట్టారు. విగ్రహారాధనలు మొదలు పెట్టారు. అలాగనే మరి దేవుడు వారి మీద ప్రేమ చూపి అనేక సార్లు గద్దించినను పెందలకడలే ప్రవక్తలను పంపించినప్పటికీ కూడా వారు వారి యొక్క మాటను వినక వారిని ఎగతాళి చేయొచ్చు, వారి వాక్యములను తృణీకరించు, ప్రవక్తలను హింసించేటువంటి స్టేజ్కి వారు వెళ్ళిపోయారు. వాక్యాన్ని పెడసూరు పెడుతున్నారు. దేవుని మాటలని వారు పెడసూరు పెడుతున్నారు, కానీ వారు ఏమాత్రం కూడా వినటం అనేటువంటిది లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను గత వారాల్లో నేను చెప్పాను, దేవుడు మనకి తరుణం ఇస్తూ ఉన్నాడు. అవి ఎన్ని తరుణాలు అనేటువంటిది అది తెలియదు. 5 తరుణాల, 10 తరుణాల, 2 తరుణాల, 3 తరుణాల, ఇవి మనకి తెలియదు. దేవుడు తరుణం ఇస్తున్నాడు. ఆ తరుణాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. లేకపోతే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? వాళ్ళు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలు అయినను సరే అక్కడ ఏమంటున్నాడండి, నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన చూస్తున్నాడు, మాట వినటం లేదు. ఆప్షన్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, తరుణాన్ని ఇచ్చాడు. ఇది తెలియాలనుకున్నాడు. అక్కడ చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట. నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. వెంటనే దేవుడు వారిని విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు ప్రజల్ని. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో వారికి ఉన్నటువంటి ఆ విజయ పరంపర అనేటువంటిది అంతా కూడా ఏమైపోయింది? ఆగిపోయింది, పోయింది. ఇప్పుడు కల్దీయులకి వారు అప్పగించబడ్డారు. వీరు ఇప్పుడు బబులోను చెరలోనికి వారు వెళ్ళిపోయారు. బబులోనులోనికి చూడండి, కిందను కూడా మనం చూసినట్లయితే ఆ 17వ వచనము చదవండి. ఆయన వారి మీదకి కల్దీయుల రాజు రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మంచి మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలి వారి యందైనను నెలసిన వెంట్రుకల గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు మిగిలిపోయిందంట. ఆస్తి కొలగొట్టేస్తున్నారు. మందిరాన్ని ఉపకరణాలను తీసుకుపోతున్నారు. తీసుకుని బబులోనులోనికి తీసుకుని పోయిన అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును ఏం చేశారట? తగలబెట్టి యెరూషలేము ప్రాకారాలు ఏం చేశారట? తగలగొట్టి దాని నగరులన్నిటిని కూడా కాల్చివేసి దానిలో ప్రశస్తమైన వస్తువులన్నిటినీ కూడా బొత్తిగా పాడు చేసి ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనులోనికి తీసుకుని పోయాను. వారు అక్కడ దాసులయ్యారు. చూడండి కింద, దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే అవిధేయత. తాము సృష్టించినటువంటి దేవుని వారు మర్చిపోయారు. దేవుని ఆరాధించడం మర్చిపోయారు. విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయారు.
ఎన్నిసార్లు వాక్యము చెప్పినా ఆ వాక్యాన్ని వారు పెడసోన పెట్టారు. ప్రవక్తలు వచ్చి పెందలకన్నా వచ్చి చెప్తే వారిని హేళన చేశారు, వారిని ఎగతాళి చేశారు, వారిని చెప్పవలేరా పోరా అని చెప్పేసి వారిని కొంతమందిని హింసించినట్లుగా కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని ఉగ్రత రగులుకుంది. దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడితే చాలా భయంకరం అండి. దేవుడు విడిచిపెడితే చాలా భయంకరము. జయము అనేటువంటిది మన జీవితాల్లో ఉండదు. ఇక ఇదిగో కల్దీలు రాజు చేతికి అప్పచెప్పేశాడు. వారు అందరూ కూడా ఎవడ వచ్చిన దండెత్తడం, యెరూషలేమును పాడు చేసేసారు, ప్రాకారాలు పడగొట్టారు, అగ్ని చేత తగలబెట్టేశారు, దేవుని మందిర ఉపకరణాలు దోచుకొని పోయారు, ద్రవ్యాన్ని దోచుకొని పోయారు. అంత నాశనం అయిపోయింది. 70 సంవత్సరాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చాలా సార్లు నేను తెలియజేస్తున్నాను, మన జీవితాల్లో శ్రమలు రావడానికి, శోధనలు రావడానికి, కొన్ని అనుకోని సమస్యలు చుట్టుముట్టడానికి కారణం ఏంటో తెలుసా? నీ అవిధేయత అది కావచ్చు. అన్ని సాతాను మీద మనం తోసేయడానికి వీల్లేదండి. అన్ని సాతాను మీద తోసేయడానికి వీల్లేదు. మనముగా స్వపరీక్ష చేసుకోవాలి. ఈరోజు మనం ప్రభు పదెదుట మనం చేరి ఉన్నాం. ఆయనకి ఆయాస్కరమైనటువంటి సంగతులు, ఆయనకి కూడనటువంటి సంగతి, అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని మనం ఆచరిస్తున్నామేమో, దానిలో మనం పడిపోయి ఉన్నామేమో. మనం స్వపరీక్ష మనము చేసుకోవాలి. ప్రభు వైపు మనం తిరగాల. ఎవరికి వారి ప్రశ్న చేసుకోవాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు అంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయారు, దాసులుగా వెళ్ళిపోయారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయనను కనికరము కలిగినటువంటి దేవుడు, కనికర సంపన్నుడు ఆయన. హల్లెలూయా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తలినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు ఇంకా మనలో కూడా దేవునికి హేయమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా నిన్ను దేవుడు సజీవునిగా ఉంచి, దేవుని మందిరములో ఉంచి, దేవుని ఆరాధించేటువంటి కృప నీకు ఇచ్చాడంటే అది కేవలం కూడా ఆయన ప్రేమే తప్ప మరొకటి కాదు. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తూ ఉన్నాడు, ఇంకొక తరుణాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు దాన్ని చులకన చేస్తే అది బహు భయంకరమా. ఇప్పుడు దేవుడు కాల్చబడినటువంటి ఆ యొక్క యెరూషలేము, దాసులైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వీరిని విడిపించడానికి ఒక్కడిని లేపాడు, ఆయనే ఎజ్రా. హల్లెలూయా. తిరిగి మందిరాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఒక్కడిని లేపాడు, ఆయనే నెహమ్యా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇదిగో ఎజ్రా. ఇది నేనంతా కూడా మీకు ఎందుకు ఈ ప్రార్థన ఎజ్రా ఇప్పుడు చేస్తున్నాడు అనేటువంటి దానికి పూర్వము జరిగినటువంటి సంఘటన అంతా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలును బబులోను చెరలోనికి వారు తీసుకొని పోయారు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు సద్వినియోగపరచుకోవాలా. అవకాశం సద్వినియోగపరచుకొని ప్రభు వైపు తిరిగితే వెంటనే నిన్ను హక్కును చేర్చుకుంటాడండి. మన దేవుడు వెళ్ళిపోయేటువంటి దేవుడు కదా. గుడ్డు భిక్షగాడు ఏమైనా కేకలు వేశాడు, దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటే, నా దగ్గర ఇంత జనాంగం ఉంది, ఇంత జన సమూహం ఉంది, ఇక వెళుతున్నటువంటిది అంతా కూడా రాజుబాటే, ఈ గుడ్డోడితో నాకేంటి అనుకున్నాడంటే యేసయ్య. వెళ్తున్నటువంటి ఆయన ఆ గుడ్డి వాహని యొక్క మరణం విని అక్కడ ఆగిపోయాడండి ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూడా ఎవరిని తృణీకరించినట్లుగా ఆయన జీవితాన్ని బట్టి మనం ఎక్కడ కూడా చూడము. అందరినీ ప్రేమించేటువంటి దేవుడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు. నువ్వు నిర్లక్ష్యము చేసినా,
దేవుని సన్నిధికి నీవు దూరముగా ఉంటున్నా, దేవునికి విరోధమైనటువంటి పనులు నీవు చేస్తున్నా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కను దేవుని కృప నీ వెంట ఉంటూనే ఉంటున్నది. అది చులకన అనుకుంటే, అది అంతేదే అని అనుకుంటే ఒకానొక దినాన్ని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి టైం ఉంటుండగానే, అవకాశం ఉంటుండగానే మనం ప్రభు వైపు తిరగాలి. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలోనికి మనం వద్దాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం. ఇప్పుడు ఈ ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ, ఈ ప్రజలందరినీ కూడా ఇదిగో మీరు చేసినటువంటిది తప్పు, మీరు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నారు, మీరు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, అన్య దేవతలను విగ్రహారాధనను చేస్తున్నారు, భయంకరమైనటువంటి కార్యాలు మీరు జరిగిస్తున్నారు, కాబట్టి మీరు మరలా ప్రభు వైపు మీరు తిరగండి అని ఎజ్రా ఆ ప్రజలందరినీ కూడా మరలా ప్రభు వైపు తిప్పుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఈ యొక్క 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము, హల్లెలూయా, ఏమంటున్నాడండి, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి అందరికీ కూడా ఎవరి హస్తం తోడుగా ఉంటుందండి? దేవుని హస్తము వారికి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరికట? ఆయన్ను ఆశ్రయించిన వారికి. ఆయన్ను ఆశ్రయించకుండా, డబ్బును ఆశ్రయించి, ఆయన ఆశ్రయించకుండా వేరే వారిని ఆశ్రయించి, ఆయన ఆశ్రయించకుండా వేరే ఆరాధన చేసుకుంటూ, ఆయన ఆశ్రయించకుండా నీవు ఉన్నట్లయితే ఆయన హస్తము నీకు తోడుగా ఉండదు. కానీ నిజముగా నీవు ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇది నా సమస్య, నాయన నాకు సహాయం దయచేయి, నన్ను మరలా నీ కృప ద్వారా నన్ను కరుణించు. దావీదు మహాభక్తుడు ప్రార్థన చేస్తాడు కదా, దేవా నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని చెప్పి 51వ దావీదు కీర్తనలో ఏ విధముగా అయితే ప్రార్థన చేస్తాడో అట్టి రీతిగా నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా దేవుని హస్తం ఏమవుతుందట? ఏమవుతుందటండి? తోడుగా ఉంటుంది. నువ్వు దేవుని ఆశ్రయించు, మనుషులను కాదు, రాజులను కాదు, అధికారులను కాదు, నాయకులను కాదు, ఇంజనీర్లను కాదు, మరి ఎవరిని కాదు అని నీవు దేవుని ఆశ్రయించు. దేవుడు నీ మార్గములను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మనమందరం కూడా గత వారంలో మనం విన్నాం, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటన. ఏ బాబా బోలే బాబా, ఏమంటే బోలే బాబా. మరి ఆ బోలే బాబా ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగ్ కి 80,000 మంది వస్తారనుకున్నారంట. 80,000 మంది వస్తారనుకున్నారంట. ఎంతమంది వచ్చారట? 2 లక్షల మంది వచ్చేసారట. 80,000 మంది వస్తారనుకుంటే 2 లక్షల మంది వచ్చేసారు. వాడు ఒక నిమిత్త మాత్రుడు, వాడు మాయా మర్మాలు చేసుకుని బతుకుతుంటున్నటువంటి వాడు. వాళ్ళు ఏ గొప్పతనము కూడా లేదు, వేషధారణ వేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టింటూ నేను దైవాంశ సంభూతుడిని, దేవునితో సమానమని. నిజంగా చాలా మంది ఈ బాబాల చేతిలో పడిపోయి, మనందరికి కూడా పరిచయం ఉన్నటువంటి వారు డేరా బాబా, ఇంకా చిన్న బాలబాబా, ఇంకా చాలా మంది పరిచయం ఉన్నారు కదా. ఇప్పుడు మనుషులు జీవము కలిగినటువంటి దేవుని మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి
ఎవరిని ఆశ్రయిస్తున్నారు అంటే, ఇదిగో సాతాను సంబంధికులైనటువంటి వారిని అందరినీ కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆశ్రయిస్తున్నారు. ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. దేవునికి సమస్తము కూడా సాధ్యము. మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? భోలేబాబాను ఆశ్రయించారు. అంటే 80,000 మంది పెడితే 2 లక్షల మంది కుప్పలు తెప్పలుగా వచ్చేసి పడిపోయారు అక్కడ మీటింగ్ కి. వాడి పాద ధూళి కోసం, వాడి పాదాలు తాకడం కోసం, వాడి స్వరము వినడం కోసం ఆ కిక్కిరిస్లాట్లో, ఆ తోపులాట్లో ఇంచుమించు 127 మంది పైగా చనిపోయారు. 127 మంది ఏమైపోయారు? చచ్చిపోయారు. నిర్దాక్షిణ్యంగా వారి యొక్క ప్రాణాలు పోయాయి. అనేక మంది హాస్పిటల్ పాలైపోయారు. అనేక మంది వారు అనారోగ్యం పాలైపోయి, అవయవాలు విరిగిపోయి, ఆ తొక్కిసలాటలో వారందరూ కూడా హాస్పిటల్ పాలైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారు? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? పైగా వాడు చెప్పుకున్నటువంటి చరిత్ర, ఇదిగో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వాడిని, ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ లో నుంచి నేను రాజీనామా చేసి, నేను దేవుడి యొక్క పిలుచుకున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ సేవలో నేను ఉంటున్నాను అంటున్నాడు. ఈ సేవలో నేను ఉంటున్నాను అంటున్నాడు. అయితే పోలీసులు ఎంక్వైరీ చేసి, అసలు వాడు పుట్టుపూర్వత్వం ఏంటని ఎంక్వైరీ చేస్తే, ఒక రేప్ కేసులో వాడిని సస్పెండ్ చేశారు. ఏం చేశారు? ఆ రేప్ కేసులో వాడిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ అయినటువంటి వాడు ఏం చెప్పుకుంటున్నాడు? నేను ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుడు పిలిచాడు కదా అని చెప్పేసి నేను ఇది మొదలు పెడుతున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ప్రజలందరూ కూడా ఏమండి గొర్రెలాగా 80,000 పెడితే ఎంతమంది వచ్చారట? ఎవరిని ఆశ్రయిస్తున్నారు అండి? చాలా మంది ముహూర్తాలను ఆశ్రయిస్తూ ఉంటారు, అమావాస్యలను ఆశ్రయిస్తూ ఉంటారు. చాలా మంది ఇదిగో అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని ఆచరిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో యెహోవా హస్తము వారికి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ఆయన హస్తాన్ని నీకు అడ్డుగా పెడతాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లోకంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఆచారాలనా, వ్యవహారాలనా, ఇదిగో ఇటువంటి భోలేబాబా లాంటి వారిన ఎవరి దగ్గరికో వెళ్ళిపోతావు హోము కట్టించుకోవడానికి, ఎవరి దగ్గరికో వెళ్ళిపోతావు అంజలి వేసుకోవడానికి, ఎవరి దగ్గరికో వెళ్ళిపోతావు నీ నక్షత్రం ఏంటో చూపించుకోవడానికి, ఎవరి దగ్గరికో వెళ్ళిపోతావు సిద్ధాంతుల దగ్గరికి పోతావు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యెహోవాను ఆశ్రయిస్తే దేవుని హస్తము వారికి తోడుగా ఉంటది. హల్లెలూయా. దేవుని హస్తము తోడుగా ఉంటే అగ్నిలో పడవేసినప్పటికీ కూడా వారు కాలిపోరు. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా వాటి నోళ్లు మోయించేటువంటి దేవుడు. ఇదిగో ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పటికీ కూడా 2 పాయలుగా చేసేటువంటి దేవుడు. ఎరుకో గోడలు ముందున్నప్పటికీ కూడా కూలగొచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. భీకరమైనటువంటి కార్యాలు నీ కొరకు ఆయన చేయగలడు. ఎప్పుడు తెలుసా? ఆయనను ఆశ్రయించినప్పుడు. ఆయన ఆశ్రయించకుండా నువ్వు వేరే వాటిని ఆశ్రయిస్తూ ఉంటే, లోకాన్ని, లోక సంబంధమైనటువంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటే నీ జీవితంలో ఆ తర్వాత అది కూడా రాయబడింది అక్కడ. ఏమని? ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది. ఒకవేళ దేవుడిని ఆశ్రయించకుండా విసర్జించు వారికంట ఎలా ఉంటుందట?
ఆయన ఉగ్రతయు వారి మీదకి వచ్చును. వారి ఉగ్రత దేవుడిని ఆశ్రయించాల, సృష్టికర్తని ఆశ్రయించాలి. నిజంగా ఓలే బాబాతో యేసుక్రీస్తు ప్రభు నేను పోల్చట్లేదు కానీ, ఎందుకంటే వాడు అపవాది రిప్రజెంటేటివ్ కదా. ఆ మోసగాడి తాలూకాలన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయి. ఆడు యేసయ్య పాద ధూళిలో ఒక రేణువు కూడా వాడు సరిపోడు కదా. కానీ ఈరోజు నీవు ఆశ్రయిస్తున్నటువంటి దేవుడి గొప్పతనాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలా. కామ క్రోధ లోభ మోహ మదమస్త్రాలైనటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన. హల్లెలూయా. అమూల్యమైనటువంటి రక్తము చేత, పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి రక్తము చేత నిన్ను విడుదల చేసినటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన. ఈరోజు ఆయనకి లోకంలో ఉన్నటువంటి వారికి పోలిక ఎక్కడది? మనుషులకు పోలిక ఎక్కడది? దైవాంశ సంభూతులమైన చెప్పుకునేటువంటి వారికి పోలిక ఎక్కడది? ఎవరికి కూడా పోలిక లేదు అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని హస్తము మనకి తోడుగా ఉంటుంది ఆయన ఆశ్రయించినటువంటి వారు. అయితే ఇప్పుడు ఎజ్రా ఈ మాటలు చెప్పి వారిని, ఈ మాటలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఎక్కడ తీసుకుని వెళుతూ ఉన్నాడు? 15వ వచనము. వీరిని నేను అహావా, ఏంటట దాని మీద ఇటు ఏంటదా అహావా, అహావా. బైబిల్ రోజు చేత నత్తిపోతుందట. అహావా, అహావా నది దగ్గరికి వీరందరూ తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఈ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు దేవుని మీరు ఆశ్రయించండి. అహావా అనేటువంటి మాటకు అర్థం ఏమిట? ఫుట్ నోట్స్ లో కింద ఉన్నది కదా, 1 అనేటువంటిది ఈ బైబిల్లో లేదా? అయితే దాని అర్థం ఏమిటో తెలుసా? అహావా అనగా నేను బ్రతుకుదును. హల్లెలూయా. నేను బ్రతుకుదును అనేటువంటి మాట అహావా అనేటువంటి మాటకి అర్థం. ఎజ్రా ఏం చేసాడు తెలుసా? ప్రజలందరినీ కూడా అహావా నది దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? నదిలో మునగండి పుణ్యం వస్తుందని చెప్పడానిక? ఏమండి, నది ఒడ్డున పిండాలు అర్పించండి మీకు పుణ్యం వస్తుందని చెప్పడానిక? నది ఒడ్డున మీరు తలనీలాలు అర్పించండి మీకు పుణ్యం వస్తుందని చెప్పడానిక? నది దగ్గరికి ఎందుకు తోడుకొని పోయాడు? అహావా నది అనేటువంటి దాని దగ్గరికి ఎజ్రా, ఈ శాస్త్రి, ఎజ్రా శాస్త్రి అని పేరు కదా, ఈ శాస్త్రి వీరందరినీ కూడా అహావా నది దగ్గరికి తీసుకొని పోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అహావా. నోరు తెలిసి మాట్లాడితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వెళ్తాడు. నువ్వు మూసుకొని ఉంటే మూసుకున్నట్టుగానే ఉంటుంది కదా. అహావా నది దగ్గర ఎందుకు తీసుకుని వెళ్ళాడంటే 21వ వచనము, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్టుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించుడి. ఎందుకంటే అహావా నది దగ్గరికి ఉపవాసం ఉండడానికి అంట కదా. ఉపవాసం ఉండడానికి అహావా నది దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తోడుకొని వెళ్తున్నాడు. 70 సంవత్సరాలు దాసులుగా ఉంటున్నటువంటి బబులోను చెరలో నుండి బయటికి వచ్చినటువంటి వారిని తోడుకొని వెళ్ళి వారిని శుద్ధీకరించడానికి, వారు ప్రభు యొక్క శక్తిని వారు గుర్తించడానికి, ఆయన మాత్రమే జీవము కలిగినటువంటి దేవుడిని తెలియపరచడం కోసము ఎజ్రా శాస్త్రి ఎరిగినటువంటి వాడు. దానికి ఒకటే ఒక మార్గము, ఉపవాస ప్రార్థన అని. హల్లెలూయా. శుభ ప్రయాణము కలిగినట్లుగా
నువ్వు వెళ్ళేటువంటి త్రోవ అంతా కూడా సరళముగాను, పచ్చికగాను, పచ్చగాను అనేక విధముగా ఉండాలి అంటే ఒకే ఒక కారణం ఉంది. ఎజ్రాకు తెలుసు, అది ఏంటది? ఉపవాస ప్రార్థన. ఈరోజు సంఘ ప్రార్థన అనుభవం ఉన్నటువంటి వారు, ఉపవాస ప్రార్థన అనుభవం ఉన్నటువంటి వారు, వారి జీవితాలను ఒకసారి మీరు గమనించండి. వారి జీవితాలన్నీ కూడా సరళము చేయబడినటువంటి త్రోవల వలె వికసిస్తూ ఉంటూ ఉన్నాయి. శుభ ప్రయాణం కావాలి అంటే ఏం కావాలా? ఉపవాసం కావాలండి. అహావా నది దగ్గరికి వారు తీసుకొని పోయాడు. ఆ నది దగ్గరికి పోయి, ఇదిగో మీరు ఉపవాసం ఉండండి, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పి, ఇదిగో దేవుని సహాయము కొరకు. వారి దగ్గర ఏమీ లేవు, మందిరాన్ని నిర్మించడానికి వారి దగ్గర ఏమీ లేవు. రాజు సహాయము చేయాలా? రాజు సహాయం చేయాలంటే రాజుల కన్నా రారాజు అయినటువంటి దేవుని కటాక్షము కావాలా? హల్లెలూయా. అందుకోసమని వెళ్ళి ఉపవాసము అనేటువంటిది ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉపవాస ప్రార్థన అనుభవం ఉంటున్నది? ఎంతమంది ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో గడుపుతున్నారు? ఎంతమంది మనోహర పండుగ అనేటువంటి దానిలో పాలుభాగస్తులు అవుతున్నారు? ఎంతమంది సంఘ ప్రార్థనా దినం అనేటువంటి దానిలో పాలుభాగస్తులు అవుతున్నారు? ఏమండి, చేతులు ఎత్తమని నేను అనగాని ఆ అనుభవం నీకుంటే నీ ప్రయాణం అంతా శుభ ప్రయాణమే. హల్లెలూయా. ఆ యొక్క అనుభవం నీకు ఉండాలా? ఆ అనుభవం నీకుంటే నీకంతా కూడా శుభ ప్రయాణమే. ఉపవాస ప్రార్థన అనేటువంటి అనుభవం లేదండి, నేను ఆదివారం ఒకరోజు వచ్చి ఆరాధించి వెళ్ళిపోతానండి అంటారు చాలా మంది. ఇంకా మరి కొంతమంది అయితే నెలకొకసారి వచ్చి వెళ్ళిపోతానండి అంటారు. అది నీ జీవితంలో శుభ ప్రయాణాన్ని తీసుకుని రాదు. కానీ దేవుని సన్నిధిలో నీవు గోజాడాలా, దేవుని సన్నిధిలో నీవు బ్రతిమలాడాలా, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలా, దేవుని నీ ప్రార్థన ద్వారా కదిలించాలండి. నీవు ఆయన్ని కదిలించగలిగితే నీ సమస్యలన్నీ కదిలించబడిపోతాయి. హల్లెలూయా. నీ సమస్యలన్నీ కూడా రాయి దొర్లి వెళ్ళిపోయినట్లుగా అన్ని దొర్లి వెళ్ళిపోతాయండి. నమ్ముతున్నావా? అహావా నది దగ్గర తీసుకొని వెళ్ళాడు. నీవు నిజముగా ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు దేవుని జీవితంలో ఇస్తున్నాడు అండి. 58వ యెషయా గ్రంథము, బైబిల్ తెచ్చారా? చూపించండి ఒకసారి. బైబిల్ తేవాలి. ఏది బైబిల్? వెనకాత లైన్ ఉన్న వాళ్ళకి లేదు బైబిల్. ఇక్కడ కొంతమందికి లేదు బైబిల్. ఇక్కడ బైబిల్ లేకపోతే కొనుక్కోండి. తెలుసు, దేవునికి స్తోత్రం. ఇది కూడా మన దేవుని గణపరిచినట్లే. బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నావంటే దేవుని ఘనపరుచినట్టే. నన్ను గణపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చూడండి 58వ యెషయా గ్రంథము, అక్కడ మనము వాక్యాన్ని 8వ వచనము తర్వాత చూడండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నేను ఒకసారి చదువుతాను, వినండి. అలాగున నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలిండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. ఇదిగో 11వ వచనం చూసినట్లయితే ఆ పైన 10వ వచనము, ఆశించిన దానిని ఆకలి కొనువానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలమున ఆయన నిన్ను
తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఓటల వలన ఉండు. పూర్వకాలమందు నుండి పాడైపోయిన స్థలములో నీ జనులు కట్టెదరు. హల్లెలూయా. అధ్యాయం అంతా కూడా ఆశీర్వాదాలే. ఎవరికో తెలుసా? ఎవరికండి? ఉపవాస ప్రార్థన అనుభవం. నాకు వీలు పట్టలేదండి పాస్టర్ గారు, నాకు టైం ఉండట్లేదండి. ఏమండి ఇదే మాటలు ప్రభు మనతో అంటే, బాబు నాకు టైం ఉండట్లేదు నాయన నీ పని చేయడానికి, బాబు నాకు టైం ఉండట్లేదు నేను స్వస్థపరచడానికి, బాబు నాకు టైం ఉండట్లేదు అని ప్రభు మనతో అంటే ఎంత భయంకరం అండి. అందుకే చాలాసార్లు అంటాను, అవకాశం ఉన్నవారు రావడం కాదు, అవకాశము చేసుకుని రావాలా. హల్లెలూయా. కాబట్టి మనము ప్రింట్ వేసేసాం. ఏంటంటే ప్రింట్ అంటే ఉపవాస ప్రార్థన అంటే మా అమ్మ వెళ్తుంది, ఉపవాస ప్రార్థన అంటే మా ఆవిడ వెళ్తుంది, ఉపవాస ప్రార్థన అంటే మా ఇంట్లో ఆడవాళ్ళు వెళ్తారు. ఏమంటే ఆడవాళ్ళకు సంబంధించింది ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఎజ్రా శాస్త్రి ఎవడు? రోషము కలిగినటువంటి దేవుని కొరకు నిలవబడినటువంటి మగవాడు. హల్లెలూయా. నెహమ్యా ఎవడు? రోషము కలిగినటువంటి దేవుని మందిరమును కట్టడము కోసము పూనుకున్నటువంటి వాడు, ఎవరికి భయపడలేనటువంటి వాడు. ఇది నాకు అనుభవము పురుషులకు ఉండాలా, యవన బిడ్డలకు ఉండాలా. అహావా నది దగ్గర శుభ ప్రయాణము కొరకు వారు ఉపవాసం ఉండి, నీ జీవితంలో శుభ ప్రయాణం జరగాల. నీకు ఉద్యోగాలు కావాలా, ఏమండి నీకు వివాహాలు కావాలా, ఏమండి అలాగ పొందుకున్నటువంటి వారు సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారు. ఉదాహరణ చెప్పాలంటే లోవరాజు, ఏమండి ఆ దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో గడిపేటువంటి ఆ ఫ్యామిలీ అంతట్లో ఒకే ఒకడు బయటకు వచ్చాడు. వాడు ఎప్పటికీ నెల ఫస్ట్ అయినప్పటికీ వాడి దశభాగాన్ని నాకు పంపించేస్తూ ఉంటాడు. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విజయవాడలో ఉన్న దేవుని తల్లి సంఘాన్ని మర్చిపోలేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ విధముగా ఉంటున్నాం. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. శుభ ప్రయాణము కొరకు ఏనదట? ఏనదట? అహావా నది. అహావా అంటే నేను బ్రతుకుతున్నాను, నేను బ్రతుకు. నీవు బ్రతకాలి అంటే, నీవు బ్రతకాలి అంటే సంతోషముతో ఆనందముతో నీవు బ్రతకాలి అంటే, ఏమండి పాపము ఉన్నటువంటి వాడు అందరూ కూడా ఎవరితో సమానం అండి? ఎవరితో సమానము? పౌలు గారు అంటారు కదా, పాపము చేతను దుర్నీతి క్రియల చేతను చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు మమ్మలను బ్రతికించెను. లోకంలో చాలా మంది మేము ఆశీర్వదించబడుతున్నామండి, దీవించబడుతున్నామండి, మా దగ్గర కోట్లు ఉన్నాయండి, అవన్నీ ఇవన్నీ అంటారు. అన్ని కూడా పాపపు పనులే, అన్ని కూడా దుర్మార్గపు పనులే. వారు ఎటువంటి వారితో సమానమో తెలుసా? వారి వీపు మీద, చచ్చిపోయినటువంటి వారి వీపు మీద నువ్వు 50 కేజీల బస్తా పెట్టినా మాట్లాడతాడా? అలాగే ఉంటాడు. అది బతికోడి మీద 10 కేజీలు పెట్టినా అమ్మో అంటాడు కదా. ఈ రోజు మనము యేసుక్రీస్తు ద్వారా జీవిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనం బ్రతుకుతూ ఉంటున్నాం, ఆయన కృప ద్వారా బ్రతుకుతూ ఉంటున్నాం. వీరు అహావా నది దగ్గరికి వెళ్ళి వీరు ఉపవాసం ఉండి వీరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అక్కడ చూడండి 23వ వచనము, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. హల్లెలూయా.
మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఈరోజు నేను ఆ మాట చెప్పగలను. మేము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకొనగా దేవుడు నా మనవిని అంగీకరించెను. ఈ అనుభవం ఉందా నీకు? నీవు చెప్పగలవా ఈ మాట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారు ఈ మాట చెప్పగలరు. దేవుడు నా మనవి అంగీకరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మనము వేడుకొని ప్రార్థించినట్లయితే మనకి ఒక అహావా ఉన్నాడు. అహావా ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అహావా నది దగ్గర వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం అందరం అహావా నది దగ్గరికి వెళ్ళలేము. అలా ఎక్కడ ఉందో కూడా తెలియదు మనకి కదా. అంటే తెలుసు ఉన్నది, కానీ దాన్ని వెతుక్కొని వెళ్ళాలంటే మొత్తం అన్ని అమ్ముకోవాల్సిందే, అంత దూరంలో ఉంటుంది కదా. ఈరోజు మనం అహావా నది దగ్గరికి వెళ్ళవలసిన లేదండి. నీకు నాకు ఒక జీవ నది అయినటువంటి యేసయ్య ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ అహావా నదికి సాదృశ్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి నీవు మొరపెట్టినట్లయితే ఇదిగో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. నీ బ్రతుకుని శుభ ప్రయాణం వల్ల తిరిగి మొదలయ్యేటువంటి విధముగా చేస్తాడు. చూడండి, ఒక వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక నది కనబడుతూ ఉంది. మరియు అబ్బా, బైబిల్ తెచ్చుంటే ఎంత బాగుందండి. చాలా మంది బైబిల్ తేలేదు. రైట్. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం యొక్క నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించను. పరలోకములో స్ఫటికము వలె మెరిసిపోతా ఉందంట. ఆ నీళ్లు గాజు అద్దము మెరుస్తుంది కదా, అలా మెరిసిపోతా ఉందంట. ఫస్ట్ టైం నేను పాపికొండలు తీసుకుని వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్స్ గా 120 మంది వచ్చారు పాపికొండలు ఫస్ట్ టైం. అప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే గట్టు దగ్గర ఆపినప్పుడు వీరందరూ కూడా స్నానాలకు దిగారు. మీరు స్నానాలు దిగినప్పుడు అంటే ఆ బోట్ పట్టుకుని వెళ్ళిపోయి స్త్రీలందరినీ ఎక్కడో దూరాన్ని తీసుకుని పోయాడు, పురుషులందరినీ ఎక్కడో దూరాన్ని తీసుకుని పోయాడు. ఆ డ్రైవర్ కూడా వచ్చేసాడు. మళ్ళా కాసేపు వెళ్ళి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ గోదావరి నది తాలూకా నీళ్లు ఎంతమంది గమనించారో తెలుసా? అడుగునున్నటువంటి ఇసుక క్లియర్ గా కనబడుతూ ఉందండి. అలా సూర్యకిరణాలు పడతా ఉంటే అది మెరుస్తా ఉందన్నమాట. ఏమంటే గుర్తుందా? మర్చిపోయా? గుర్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, అంతకంట కోటి రెట్లు అమూల్యమైనటువంటి జీవ నది పరలోకములో స్ఫటికము వలె మెరియునట్టి ఆ నది ప్రవహిస్తుందంట. జీవజలముల నది. ఆ దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ పరలోకములో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రవహిస్తూ ఉంటున్నాడు. ఎవడైతే ఆ జలముల దగ్గరకు నాటబడినటువంటి వాడుగా ఉంటాడో, మనం అందరం కూడా ఆ దాని దగ్గరికి మనము వెళ్ళబోతూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటారు సమరయ స్త్రీతో, అమ్మా నేను ఇచ్చి నీళ్ళు నీవు తాగితే ఎన్నడూ తప్పికొనవమ్మా, నీ కడుపులో జీవజలపు ఓటలు ప్రవహింపజేస్తానమ్మా. అంటే వెంటనే మనందరికీ తెలుసు, ఆమె పాపాన్ని ఒప్పుకుంది, కొండను విడిచిపెట్టింది, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. ఇదిగో నేను లోక రక్షకుని కనుగొన్నానని సాక్ష్యం ఇచ్చింది. ఆమె కడుపులో ఏం ప్రవహించేటండి? నువ్వు ఎంత సంపాదించినా నీకు నెమ్మది ఉండటం లేదా? ఎంత ప్రయాసపడుతున్నా సరే
గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదా అని పోయిన ఆదివారమే మనం నేర్చుకొని ఉన్నాం. నీకు ప్రయాసపడుతున్న నెమ్మది లేదా? ఎప్పుడు స్ట్రెస్ తోనే ఉంటున్నావా? ఎప్పుడు కూడా నీవు బాధతోనే ఉంటున్నావా? నీవు ఎన్ని చేసినప్పటికీ కూడా నీవు ఇంకా నీ మనసులో నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, శాంతి లేదా, సమాధానం లేదా? ఏమిటువంటి దేవుని బిడ్డరా, యేసయ్య అనేటువంటి జీవ నది దగ్గరికి నీవు వస్తే ఆయన అంటున్నాడు, నీ కడుపులో జీవజలపు ఓటలు ప్రవహింపజేస్తాను. ఎవరైతే ఆయన నది దగ్గరికి వస్తారో, అవాహ అంటే అర్థం ఏంటన్నానంటే, అహవా అంటే నేను బ్రతుకుదును. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వారు బ్రతుకుదురు. హల్లెలూయా. కానీ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, అమ్మా, నా జనులు 13వ వచనం అమ్మా, 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటండి? జీవ జలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఏం తొలిపించుకున్నారట? బద్దలైపోయినటువంటి నీళ్ళు, తొట్లు. ఎందుకు కనం ఉంటే నువ్వు ఎన్ని నీళ్ళు ఎత్తేటి కదా, పైనుంచి పోతూ ఉంటే కింద నుంచి వచ్చేస్తా ఉంటాయి. యేసయ్య అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. చాలా మంది దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నారు అండి. చాలా మంది దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. ప్రయాస ప్రయాస ప్రయాస. ఎంత బాధ! ఎందుకో తెలుసా? నీ ముఖ్యంగా అంటే ఇలా చూపించారంట. ఎలా చూపిస్తారట? కొంతమంది ఇలా చూపిస్తారట ముఖ్యంగా. నీకు ఎందుకు అంత ప్రయాస వస్తుందో తెలుసా? నువ్వు దేవునికి దగ్గరగా ఉండట్లా. నువ్వు అంతగా ప్రయాసపడుతూ ఉన్నావు, నువ్వు అంతగా శ్రమ పడుతూ ఉన్నావు. దేవుడు నిన్ను ఒక పూటలో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఉపవాస ప్రార్థనకి, సంఘానికి, సన్నిధికి దూరంగా ఉండి ఒక పూటలో ఇవ్వాలనుకున్నటువంటిది నీకు 10 రోజులైనప్పటికీ రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? జీవజలముల ఓటను మరచి తిరుగుతున్నారు. పక్కలై నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకుంటూ ఉన్నారు. అందులో ఏం నిలవట? నీ చేసిన శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ ఎజ్రా శాస్త్రి ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు? అహావా నది దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకొరకు? శుభ ప్రయాణము కొరకు. దానికి సూత్రం ఏంటి? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా యేసు క్రీస్తు అనేటువంటి జీవ నది దగ్గరికి నీవు వస్తే నీవు బ్రతుకుతావు. నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉంటది. నీకు మరలా ఏం మొదలవుతుందండి? శుభ ప్రయాణము మొదలవుతుంది. మళ్ళా నీ జీవితంలో శుభములు చూస్తావు. అశుభములన్నిటినీ నువ్వు పక్కకి నెట్టివేస్తావు. నీకు మళ్ళా శుభ ప్రయాణం నీకు కలగాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదే ఉపవాస ప్రార్థన. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు చెడునడత నడిచారు. వారు అన్య విగ్రహాల ఆచారాలని వారు పాటించారు. 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. మళ్ళా దేవుడు తన దాసులను పంపించి మళ్ళా తిరిగి ప్రభు వైపు వారు తిప్పుతున్నారు. ఈరోజు మనం కూడా అహావా నదికి సాదృశ్యమైనటువంటి యేసయ్య యొద్దకు వద్దాం. మళ్ళా తిరిగి మన శుభ ప్రయాణాన్ని ప్రారంభించుకుందాం. వాక్యాన్ని వినమట్టుకే కాదండి, ఒక్కొక్కటే వెళ్ళిపోవడం కాదు, దాని ఆచరణలో పెట్టండి. ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.